హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుబనస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం అరచేతిలో దురద పెడితే దేనికి సంకేతమో తెలుసుకుందామా? అరచేతిలో దురద పెడుతుంటే పెద్దలు ఏవేవో విచిత్రమైన మాటలు చెప్తూ ఉంటారు. దురద పెడుతోందంటే దాని అర్థం ఆర్థికంగా లాభపడబోతున్నారని చెప్తూ ఉంటారు. అసలు అరచేతికి దురద పెడితే మంచిదా? నిజంగానే డబ్బులు వస్తాయా? తెలుసుకుందాం. పురుషులకు కుడి అరచెయ్యి దురద పెడుతోంది అంటే అది మంచి శకునంగా అనుకోవాలట. దీని అర్థం ఆర్థికంగా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. మగవారి ఎడమ అరచేతికి దురద పెడితే అది అశుభం. వచ్చిన డబ్బుని ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేస్తారని అర్థం. డబ్బు చేతిలో అస్సలు నిలవకుండా పోతుందట. అదే ఆడవారికి ఎడమ చేతిలో దురద పెడితే మంచి శకునంగా భావిస్తారు. త్వరలో విజయవంతం కాబోతున్నారని సూచిస్తుందట. అదే కుడి అరచేతిలో దురద పెడితే త్వరలో సంపాదించినదంతా కోల్పోతారని అర్థమట. దురద పెడితే గోకకుండా అలా వదిలేయడమే ఉత్తమమట. ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా తెలుసుకున్నాం. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, గమనించగలరు.